కదిరి అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ అధిష్టానం నూతన అభ్యర్థికి కేటాయించిన తరుణంలో వైఎస్ఆర్సీపీ సిఇసి సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డి నేడు నూతన అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో పాటు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని మూడవసారి జెండా ఎగురవేసి విజయం సాధిస్తామన్నారు. నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ అయిన నేను బిఎస్ మక్బూల్ అనే నన్ను ఈ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు మరియు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల పక్షపాతి, తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి బాటల్లోనే నడుస్తున్నాడు. తండ్రి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించి ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావడానికి దోహదపడినారు. అదే బాటలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు ఎంతో సంక్షేమ పథకాలు అందించినారు. దాంట్లో భాగంగా గడిచిన ఎన్నికల్లో 5 మంది మైనారిటీ సోదరులకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించినారు. దాంట్లో 4 గెలిపించుకోవడం జరిగింది. ముగ్గురికైతే ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన మైనారిటీల పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. ఈరోజు నన్ను ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ కదిరికి ఒక మైనారిటీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి, అది మన శాసనసభ్యులు శ్రీ పివి సిద్ధారెడ్డి గారు అయితేనేమి, పూల శ్రీనివాసరెడ్డి అన్న అయితేనేమి, మొహమ్మద్ ఇస్మాయిల్ అయితేనేమి, మరియు సాదత్ అలీ ఖాన్, డాక్టర్ బత్తల్ హరిప్రసాద్, పవన్ కుమార్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ మరియు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకునికి కలుసుకొని ఈ రాబో సార్వత్రిక ఎన్నికల్లో కదిరిని ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ సాధిస్తామని, మరియు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ విజయదుందుకు ముగిస్తానని మీరందరికీ తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఈ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి ఆయన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అవకాశం అందరూ కల్పించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను.